డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా కడపలో పర్యటించనున్నారు. ఇప్పటికే కోనసీమలో పవన్ కళ్యాణ్ హవా కొనసాగుతోంది. ఇప్పుడు రాయలసీమలో కూడా పవన్ హవా మొదలైంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి రాయలసీమలోనూ పరాభవం ఎదురైంది. సొంత జిల్లాలోనూ జగన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పవన్ పర్యటనతో రాయలసీమలో జనసేన పార్టీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. కోనసీమ టు రాయలసీమ పవన్ టూర్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. రైట్, ఇక రాయలసీమలో కూడా పవన్ పుంజుకొని ఉన్నారా? సుధీర్, ఏమంటారు? థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా కడప విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడైతే కనుక జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, అలాగే జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వీళ్ళందరికీ కూడా డిప్యూటీ సీఎం కూడా పెద్ద ఎత్తున కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన అయితే కడప నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్కు చేరుకున్నారు. అయితే ఇక్కడ దాదాపుగా చూసుకుంటే కనుక మనం ఏదైతే మెగా పేరెంట్స్ సంబంధించినటువంటి కార్యక్రమానికి కూడా ఆయన ఇక్కడికి రానున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక విద్యార్థులతో పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులతో కూడా పూర్తి స్థాయిలో ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రంగోలీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆ రంగోలీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే కనుక ఏదైతే డిప్యూటీ సీఎం అయితే కనుక డిప్యూటీ సీఎం హోదాలో కూడా మొట్టమొదటిసారి కూడా పూర్తి స్థాయిలో కూడా కడప గడ్డ మీద కూడా అడుగు పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే కోనసీమలో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా పవన్ హవా సాగిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో 22 సీట్లకు 22 గాను, అలాగే 2 ఎంపీలకు కూడా పూర్తి స్థాయిలో కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకుంటే కనుక ఆయన ఏదైతే 2024 టార్గెట్ ఎలక్షన్గా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రతి నియోజకవర్గం అలాగే ప్రతి పల్లె ప్రతి చోట కూడా ఆయన తిరుగుతూ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ పూర్తి స్థాయిలో గెలిపించాలని ఆయన చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక 2024 ఫలితాల తర్వాత చూసుకుంటే కనుక కోనసీమ అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన అభ్యర్థులు పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిచారని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా మనం చూసుకుంటే కనుక జనసేనని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాయలసీమ మీద కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం 2019 ఆ టైంలో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో అభ్యర్థులు నిలబెట్టినా కానీ డిపాజిట్లు రాని పరిస్థితే ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక పూర్తి స్థాయిలో రాయలసీమ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన పట్టు తెచ్చేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో నడుపుతున్నారని మనకైతే పెద్ద ఎత్తున సమాచారం ఉంది. అయితే మొత్తంగా ఏదైతే ఆ కార్యక్రమానికి పునాది వేయాల్సిందో ఆ కార్యక్రమానికి అయితే కడప నుంచే మొట్టమొదటి కూడా పునాది వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 2024 ఎన్నికల్లో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఉందో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఏదైతే మనం గతంలో చూసుకుంటే కనుక 10కి 9 సీట్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్కి. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున భారీ ఘన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవానే అని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక ఇప్పటికీ ఆయన హవా అయితే కనుక రాయలసీమ వ్యాప్తం కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఆయన పర్యటనలో భాగంగా ఫస్ట్ ఇక్కడి నుంచి అడుగు వేశాడు. ఇక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే అనంతపూర్, చిత్తూరు, అలాగే కర్నూలు తదితర ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటన ఏదైనా తొందరలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా సరే కోనసీమ నుంచి ఇప్పుడైతే కనుక రాయలసీమకి అయితే కనుక ట్రెండ్ మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో రానున్న ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మరోపక్క చూసుకుంటే కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో కూడా పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ అయితే కనుక పెద్ద ఎత్తున ప్రభావం చూపేందుకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మనమైతే ఏదైతే ఈరోజు ఆయన టూర్లో భాగంగా చూసుకుంటే కనుక ఆయన కడప జిల్లా మీద కూడా పూర్తి స్థాయిలో కూడా మొట్టమొదటిసారి కూడా ఆయన కడప గడ్డ మీద అడుగు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది క్షణాల్లో కూడా ఏదైతే కడప మున్సిపల్ హై స్కూల్ ఉందో అక్కడికి రానున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అడుగడుగునా కూడా ఆయనకు నీరాజనాల పరికరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం ఎక్కడ ఎటువంటి బయట వ్యక్తులు లోపల రానికుండా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కట్టడి చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ఆయనకైతే కనుక ఘన స్వాగతం పలికేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా హారతులు పట్టేందుకు కూడా ఆయనకైతే కనుక పెద్ద స్థాయిలో ఇక్కడ నిలబడుకుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా
పవన్ కళ్యాణ్ దాదాపుగా సినిమాలను చూసాం, ఇప్పుడు రియల్గా చూస్తున్నామని చెప్పి విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఆయన మరి కొద్ది నిమిషాల్లో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ ప్రాంగణానికి చేరుకుంటారో, అలాగే దాదాపు మనం చూసుకుంటే కనుక 75 మంది విద్యార్థులతో కూడా పూర్తిస్థాయిలో ఆయన మొత్తం అటు విద్యార్థులతో పూర్తిస్థాయిలో ఆయన కూర్చొని దాదాపుగా ఆయన వాళ్ళతో పాటు భోజనం కూడా చేసే కార్యక్రమం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాని తదనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ మైదానంలో కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అలాగే విద్యార్థిని తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో మాట్లాడనున్నారు. ఏదేమైనా సరే మనం చూసుకుంటే కనుక ఆయన మరి 10-15 నిమిషాల్లోనే ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే కనుక పండగ వాతావరణంగా నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో మామిడాకులు అలాగే అరటి తోరణాలతో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అయితే కనుక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అలాగే టీచర్స్ అందరూ కూడా పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ కోసం వేచి చూసిన పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి రాయలసీమ వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ హవా పెద్ద ఎత్తున నడిచే అవకాశాలు కనుక పెద్ద ఎత్తున కనపడతాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరి 10-15 నిమిషాల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోనున్నారు. చందు. రైట్, థ్యాంక్ యూ సూరి.